నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే మరి ఇక నిన్న ఫస్ట్ విడతుండగానే ఫస్ట్ విడతల అందరూ నామినేషన్లు వేసేటోళ్ళు. ఫస్ట్ విడత అనేది నిన్నటికి లాస్ట్ అన్నట్టు. ఇక నామినేషన్లు వేసేటోళ్ళు మొత్తం నిన్నటికి లాస్ట్. ఈ ముసలోడు ఫస్ట్ విడత లాస్ట్ అంటున్నాడు అనుకుంటారా? ఆడ ఒక గందరగోళం జరిగింది, ఒక వ్యవహారం జరిగింది కాబట్టి మీకు చెప్దాం అనుకున్నా. ఎక్కడ అంటే నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలము ఎల్లమ్మగూడెంలో. మరి ఎల్లమ్మగూడెంలో మొత్తం రెడ్డి పాలనట, రెడ్డి రాజ్యం అంట. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు ఉంటారట. ఆడ సందీప్ రెడ్డి ఉండట. ఇంతకుముందుకే మాజీ సర్పంచ్ని హత్య చేసిన సందీప్ రెడ్డి, ఊట్కూరు సందీప్ రెడ్డి అట. అంటే ముచ్చట ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాట మాటిచ్చి వచ్చినట. ఎవరు? సందీప్ రెడ్డి. ఏం రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు అన్నా, నేను ఏకగ్రీయంగా నా ఎల్లమ్మగూడెంలో ఏకగ్రీయంగా సర్పంచ్ని చేసుకొని వచ్చి నీకు మాటిస్తాను మాటిచ్చి వచ్చినట. చేసుకొని వచ్చి చూపిస్తాను మాటిచ్చి వచ్చినట. ఆ మాట ప్రకారం ఆ ఊర్లో ఇంతకుముందు మళ్ళీ వేరే రెడ్డోళ్ళు, అలా పాలోళ్ళే రెడ్డోళ్ళు నామినేషన్కి పోతే పద్మ అంటామా, ఆమె నామినేషన్ వేద్దామని పోయినా ఆమె పత్రాలని తీసుకొని, నామినేషన్ పత్రాలని తీసుకొని చింపి ఇంటికి వెళ్ళగొట్టిరట. ఆమె అంటే అట్ట పోయింది. ఆ ఊర్లోనే ధైర్యంగా మేము ఎందుకు చేయొద్దు, జనరల్ వచ్చినప్పుడు మేము ఎందుకు చేయొద్దు, పోటీ రెడ్డిలు ఒక్కరే చేస్తారా, మేము చేయొద్దా అని ఒక యాదవ బిడ్డ లక్ష్మి, అది వస్తే లక్ష్మి అనే ఆమె పోయి నామినేషన్ వేయడానికి పోతురట. పోతుంటే ఇవాళ రెడీ అయింది, ఇవాళ లాస్ట్ ఏదామని పోదామని తయారైతే తానం చేస్తుంటే 9 గంటలకు వచ్చాడట. తన భర్తని కిడ్నాప్ చేసాడట. ఎవరు? సందీప్ రెడ్డి. ఆయన అనుచరులు ఆయన తీసుకుపోయి దుర్మార్గులు ఏం చేసిర్రంటే ఆయనని చిత్ర హింసలు పెట్టి కొట్టిర్రా, ఇంకేమన్నా చేసిర్రా. ఇక విన్నారుగా, మూత్రం కూడా తాపిరట, పోసిరట. ఇష్టం ఇక చెప్పరాదు కొన్ని మాటలు. అగో అట్లా ఇబ్బంది పెడితే లాస్ట్కు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన అంతా వాళ్ళేనా, ప్రభుత్వమే వాళ్ళదా. ఎస్పీ ఏం చేస్తాడు, డిఎస్పీ ఏం చేస్తాడు, సిఐ ఏం చేస్తాడు, ఎవరేం చేస్తారు? అంతా అన్న మంత్రి హలో అంటే ఏ వెంకరెడ్డే ఉండే మనకు నల్గొండల. మనకేం బాధ. సందీప్ రెడ్డి అట్లా నడిపించినట్టు అక్కడ. ఇగో గింత అఘోరమైన పరిస్థితి ఉందయ్యా. ఇక ఈ సందర్భంలో మనము ఇక బీసీలు ఎస్సీలు నేను చేస్తా ఈ సర్పంచ్ దళగవాడ మరి చేస్తా అంటే మనకేమన్నా అవకాశాలు ఉన్నాయా? ఇగో లేక గా బిడ్డ వస్తే ఆ యాదవ బిడ్డని చిత్రహింసలు పెట్టి ఇప్పటిదాకా మరి ఇక ఇప్పుడు మళ్ళీ లాస్ట్కు ఆమె అంత బాధపడి నా భర్తను ఏం చేస్తారో తెలియదు, ఇప్పటిదాకా లేడు. అయినా ధైర్యంగా పోయి నామినేషన్ వేసి వచ్చింది. భయం పెడతానో భర్తను ఎత్తుకపోతానో ఊకోలే. బిడ్డ 100% చేస్తా అని పోయి నామినేషన్ వేసింది, వచ్చింది. తర్వాత వాళ్ళందరూ మీడియా ముందర అడిగితే మరి ఇప్పటి వరకు అయితే తెలియదు. ఇందాక మాత్రం ఒక ఎస్ఐఓ సిఐ అన్నాడు, వచ్చిండ్లే అమ్మా దొరికిండ్లే అన్నాడట. ఇంకా కానీ అప్పచెప్పలేదట. మరి ఇక ఇప్పుడు ఏమో అప్పచెప్పారో ఎట్టెట్టుందో. ఇగో ఇటువంటి దుర్మార్గమైన సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. రెడ్డిల రాజ్యం అంటే ఇది ప్రజాపాలన అన్నాడు రేవంతం. ప్రజాపాలన కాదయ్యా, ఇది రవిడి రాజ్యం, గూండా రాజ్యం ఇది అంటారు. మరి లేకపోతే ఏంది సార్ ఆడ చెప్పు. నల్గొండ అంటే ఇది 20-30 ఏళ్ళ నుంచి ఆయనదే కబ్జా. ఇది ఆ కబ్జాలో నిన్నగాక మొన్ననే పున్న కైలాస నేతని తెలుసుగా ఎట్టెట్ అన్నాడు, ఏమేమన్నాడు. ఆయన ఓ వీడియో చేస్తుండు మా నేత. ఆయన దాటి పెడదాం ఏమంటే అది నాలుక తడి ఆరిందో ఆడలేదో. పున్న కైలాస నేత గురించి మాట్లాడి నాలుక తడి ఆరిందో ఆరలేదో మన అన్నం నిన్న ఊకురు చలో నిన్న జరుగుతూనే ఉంది. ఏమంటే మళ్ళీ బీసీ బిడ్డ మీద యాక్షన్ జరుగుతూనే ఉంది. ఊగుట అదే ఇది కథ ప్రజలారా. ఇది వ్యవహారం. సామాన్యులు పోటీ చేసేది ఈ రాజ్యంలో లేకుండా పోయింది. ఇక మనం బానిసల లెక్కనే బతకాల్సిందే. వాళ్ళు రెడ్డి పరిపాలన, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యము, ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ వాళ్ళు ఉండాలి. వాళ్ళ కింద మనం సంచులో గింజలో గిలాసలో ఏమన్నా టెంట్ గింటు ఇంత అవి వేసి బువ్వ ఇంత పప్పుచారు తినేసిన బొక్కలు చికెన్లు అవి ఉంటే అవి దీన్ని కూడా బతకాలి. పిలుస్తారుగా, దొర పిలిచినట్టు ఇంటికి పిలిస్తే పోవాలిగా మనం. అట్లా
వాళ్ళు పిలవగానే మనం పోవాలన్నట్టు. అటువంటి బతకాలి, మనం ఆత్మగౌరవం చంపుకొని బతకాలన్నమాట. 24 రోజులు బతుకు. నువ్వు ఎదురు తిరిగి నేను ఇది చేస్తా అది చేస్తా ఈ గ్రామంలో ఇది చేస్తా అని అన్నావు అనుకో, అటువంటికి పుట్టగతులు లేవు. సర్పంచ్గా చేయాలంటే 4 రకాల పని ఉంది. ఏమేం చేయాలి? సర్పంచ్ చేస్తే ఏం చేయాలి చెప్పనా? మంచి మంచి పనులు ఉన్నాయి. లంగ వ్యవహారం ఫస్ట్ నేర్చుకోవాలి. లంగ వ్యవహారం నేర్చుకోవాలి, ఫస్ట్ రావాలి. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఉండే నా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు మనవళ్ళు మీరు సర్పంచ్ చేయాలనుకుంటే మయగాని చెయ్యురి, తప్పలేదు. మనకు వచ్చిన అవకాశం చేయాలి. కానీ ఈ దొంగలు లంగలు కూడి డబ్బులు లక్షల కొద్దిగా ఖర్చు పెట్టుకోవాలంటే, లక్షలు పెట్టాలంటే ఆడొచ్చేది ఏం లేదు అయ్యా. లేకున్నా మనల్ని ఉసిగొలుపుతున్నారు, మనం పోతున్నాం, పోయినా కానీ ఇక్కడ ఏం లేదు. మరి ప్రజలు కూడా మోసపోవద్దు. ప్రజలు కూడా మంచోళ్ళని ఏమైనా చూసి ఊరికి అభివృద్ధి చేస్తోన్నాం అయ్యా, గీడైతే బాగానే చేస్తాడు, గీడైతే బాగుంటుంది, మన చేతులు ఉంటాడు, మన చేతులు ఉంటాడు అనుకున్న వాళ్ళు ఏ గ్రామమైనా సరే రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి? 12,767 గ్రామాలు. ఇంతమంది సర్పంచులు 100% అట్లా కావాలి. మంచి మంచి పిల్లలు, యువకులు అంటారుగా చదువుకున్న పిల్లలు కావాలని. మరి అటువంటి వాళ్ళు అవుతారా అయ్యా? దొంగలకు పట్టం కడతారా? అది అర్థమవుతలేదు. మీరు గ్రామ ప్రజలు 500కో 1000 రూపాయలకో ఓటు అమ్ముకుర్రంటే మన కడుపులో వచ్చిన పిల్లలు అమ్ముకున్నట్టే. ఓటు అమ్ముకున్నోడు, చెయ్యి దాపినోడు, ఓటు అమ్ముకొని వాడిచ్చిన 500 తీసుకున్నోడు ఇంట్లో కన్న తల్లిని అమ్ముకున్నట్టే. ఇక నేను ఇంత పెద్ద మాట చెప్తున్నా, అది వాస్తవం. ఎందుకంటే పెద్ద పెద్ద మేధావులు చెప్పారు ఈ మాట, విన్నరా? ఓటు నమ్ముకుంటే అమ్మని తల్లిని అమ్ముకున్నట్టట. మరి ఇక దొంగలకేస్తారా దొరలకేస్తారా ఎట్టేస్తారో నాయన. అక్కడక్కడనేమో వేసినోడిని కిడ్నాపులు చేస్తుర్రు, చెప్పలేము, హత్యలు కూడా చేస్తారు. ప్రచారం అంతా అయిపోయి ఓట్ల నాడు కూడా ఏమవుతుందో తెలియదు. జనం అంతా ఒక దిక్కు తిరిగితే ఏముంటుంది? గిది కథ నాయన, గిట నడుస్తుంది. ఈ వ్యవహారంలో జర మనోళ్ళు అంటారు ఎక్కువ తక్కువ ఖర్చులు పెట్టుకుని అప్లపాలు కావద్దు. ఈ సర్పంచ్ అవి పీక్ కట్టలు కట్టేది ఏం లేదట. చెప్తున్నా, చేయండి, అందరు చేయండి, తప్పలేదు. స్వేచ్ఛ అందరికి ఉంది. ఒక్కడు లేకుండా చేయొచ్చు, చేస్తా అనుకున్నాడు అలా చేయొచ్చు. కానీ డబ్బులు పెట్టుకొని వీడికి గెలుస్తాడా వాడికి గెలుస్తాడా అని ఈతల పడ్డదనుకో ఎవడో ఒకటి గెలుస్తాడు. కానీ ఎలక్షన్లు వెళ్ళిపోయిన తెల్లారి అప్లపాలు అయ్యేది మనమే. అందుకని అది సోయి తెచ్చుకొని జర్రా ఉరుకులాడకురి. ఆడేడు ఉరుకులాడిపిస్తే మీరు ఉరుకులాడకురి. ఉరుకులాడి బర్ర కాస్తే పొద్దు కదూ. అదే చెప్తున్నా నా మనవాళ్ళందరికీ. రాష్ట్రం మొత్తం ఇదే మాట తల్వార్ తాత చెప్పేది. అందుకనే చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.